ఆటలో గెలుపోటములు సహజం. 100 మంది పోటీ పడ్డా చివరికి గెలుపు ఒకరికే వరిస్తుంది. ఇక్కడ గెలుపు కంటే ఆట ఎలా ఆడాం, ఎంతలా పోరాడాం అనేదే ముఖ్యం. ముంబై ఇండియన్స్ ఈ పోరాటంలోనే పూర్తిగా తేలిపోయింది. 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన జట్టు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గెలిచింది ఒకటే మ్యాచ్. పాయింట్ల పట్టికలో అట్టడుక్కి వెళ్ళిపోయింది. దీన్ని ఓటమి అనడం కంటే పతనం అనడమే కరెక్ట్. మరి ఈ పతనానికి కారణం ఎవరు? ఇంతలా ఎందుకు తేలిపోతుంది? కెప్టెన్సీలో మార్పు రానంత వరకు అంటే 2024 ఐపీఎల్ వరకు ఫేవరెట్ జట్టు ముంబై ఇండియన్స్. ఎప్పుడైతే రోహిత్ శర్మని తీసి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా పెట్టుకున్నారో అప్పుడే ఆ టీంపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. టీమిండియా సారథిగా ప్రాతినిధ్యం వహించిన రోహిత్‌ని పక్కన పెట్టిన ముంబై ఫ్రాంచైజీపై పీకల దాకా కోపం పెంచుకున్నారు ఫ్యాన్స్. సీజన్ మొదలు కాకముందే విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. నిజానికి ఇంత ద్వేషం అభిమానుల నుంచి వస్తుందని యాజమాన్యం ఊహించలేదు. సీజన్ మొదలయ్యాక స్టేడియంలో స్వయంగా రెస్పాన్స్ చూసిన నీతా అంబానీ అండ్ ఫ్యామిలీ షాక్ తింది. ఇక్కడ అభిమానులు నినాదాలు ముంబై గెలవాలని కాదు, మొదటి నుంచి చివరి దాకా ముంబై కా రాజా రోహిత్ శర్మ ఇదే నినాదం మార్మోగిపోయింది. మ్యాచ్లు గడుస్తున్న కొద్దీ ఆ నినాదం రోహిత్ కొట్టాలి, ముంబై ఓడిపోవాలిగా మారింది. ఇక్కడితో అయిపోలేదు. హార్దిక్ పాండ్యాని అతి దారుణంగా తిట్టిపోశారు. బహుశా ఒక ఇండియన్ క్రికెటర్ ఇండియాలో ఇంతలా ట్రోలింగ్‌ని ఎదుర్కొని ఉండరు. ఇదంతా జట్టు యాజమాన్యం తీసుకున్న నియంత తరహా నిర్ణయ ఫలితమే. అభిమానుల సంగతి పక్కన పెడితే హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడం జట్టులో మెజార్టీ సభ్యులకు ఇష్టం లేదనేది మ్యాచ్‌లు గడిచిన కొద్దీ తెలిసొచ్చింది. బూమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇలా భారత జట్టుకు ఆడే ఆటగాళ్లు రోహిత్ క్యాంపు వైపు వచ్చేశారు. మిగతా విదేశీ ఆటగాళ్లు కూడా రోహిత్ వైపే మొగ్గు చూపారు. ఆన్‌ఫీల్డ్‌లో కూడా అది స్పష్టంగా కనిపించింది. టిమ్ డేవిడ్ లాంటి స్టార్ ఆటగాడు తనకి ఏది తోచినా నేరుగా రోహిత్తోనే చర్చించేవాడు. చాలాసార్లు రోహిత్ హార్దిక్ వైపు చేయి చూపించడం కూడా కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతలా పరిస్థితి దిగజారింది. ధోనీని తీసి రుతురాజ్‌ని కెప్టెన్‌గా పెట్టుకుంది చెన్నై టీం. కానీ ఆ యాజమాన్యం ఫ్యాన్స్‌ని ముందుగానే ప్రిపేర్ చేసింది. ధోనీకి చివరి సీజన్ అంటూ కొన్నాళ్లుగా చెబుతూ వచ్చింది. అందుకే కొత్త కెప్టెన్‌ని ముందుగానే రెడీ చేసుకున్నారు. పైగా ఇది ధోనీ నిర్ణయమే అంటూ కథనాల్ని ముందుగానే అభిమానులకు చేరవేసేలా చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. రుతురాజ్ కూడా యాక్టింగ్ కెప్టెన్ లానే వ్యవహరిస్తూ ప్రతి బంతికి ఏం చేయాలో ఆదేశించండి అన్నట్టు ధోనీ వంక చూడడంతో ఆ టీం ఒక వ్యూహంతోనే కెప్టెన్‌ని మార్చిందని అభిమానులు అర్థం చేసుకున్నారు. ముంబైలో ఈ పరిస్థితి కనిపించలేదు. 2023 ఐపీఎల్‌లో గుజరాత్‌ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు హార్దిక్. ఆ ఫామ్‌ని దృష్టిలో పెట్టుకొని కోట్లు పెట్టి కొని కెప్టెన్సీని కూడా కట్టబెట్టారు. దీంతో ఫ్యాన్స్‌కి కాలింది. దాని పర్యవసనమే ట్రోలింగ్. స్టేడియంలో ప్రోత్సాహం లేకపోవడం. దీని ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 2025 సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ తేలిపోయింది. ఇక ఈ సీజన్‌లోనూ ఆ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో 4 ఓడిపోయింది. దీనికి తోడు ఇప్పటికీ హార్దిక్ ప్రవర్తనలోనూ మార్పు కనిపించడం లేదు. అదే యాటిట్యూడ్, అదే ఓవర్ యాక్షన్. సీనియర్లను కూడా చూడకుండా హర్ట్ చేసే విధంగా ప్రవర్తించడం కనిపించింది. గురువారం మ్యాచ్‌లోనూ బూమ్రాపై విసుక్కోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు డికాక్, నమన్లు కలిసి అద్భుతంగా నిలబెట్టిన స్కోర్‌ను ముందుకు తీసుకువెళ్లకుండా చెడగొట్టాడు. నమన్ అవుట్ అవగానే భీకర ఫామ్‌లో ఉన్న రుదర్‌ఫోర్డ్‌ను, అలవోకగా పెద్ద షాట్లు ఆడే తిలక్ వర్మను పంపకుండా ఏదో పొడి చేసే వాళ్ళ తానే బ్యాటింగ్ దిగాడు. అప్పటి వరకు పంజాబ్ బౌలర్లను ఆడుకున్న అదే బౌలింగ్‌లో ఆడడానికి నానా తంటాలు పడ్డాడు. చివరికి సింగిల్ తీసి డికాక్‌కు ఇచ్చినా సరిపోయేది. చివరికి 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత లయ తప్పిపోవడంతో రూథర్‌ఫోర్డ్ కూడా వచ్చిన వెంటనే వెళ్లిపోయాడు. చివర్లో వచ్చిన తిలక్ 4 బంతుల్లో 8 పరుగులు కొట్టి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేయగలిగే పరిస్థితి నుంచి 195 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ లెజెండరీ బౌలర్ బుమ్రాతో అనుచితంగా ప్రవర్తించాడు. యార్కర్ వేయమంటే ఎక్కడో వేశావంటూ హార్దిక్ విసుక్కోవడం కెమెరాకు చిక్కింది. దీనిపై బుమ్రా నవ్వుతూ హుందాగా ప్రవర్తించడం కూడా కనిపించింది. గతంలో ముంబైకి కెప్టెన్‌గా వచ్చిన కొత్తలోనూ ఇదే విధంగా బిహేవ్ చేసి బుక్కయ్యాడు. అది కూడా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఫీల్డింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ కెమెరా కంటపడ్డాడు. ఇదే సమయంలో గతంలో బుమ్రా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను బుమ్రా పంచుకోవడం అందులో ఉంది. తాను ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి ముంబైకి ఆడుతున్నానన్న బుమ్రా ఫీల్డింగ్ పెట్టుకొని బౌలింగ్ చేయమంటూ బాల్ ఇచ్చాడని చెప్పాడు. అయితే నాకు ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం రాదని, బౌలింగ్ మాత్రం చేస్తానని చెప్పగా, బాల్ నా చేతికి ఇచ్చి నువ్వు ఏ బాల్ వేస్తావో వెయ్యి, ఫీల్డింగ్ నేను పెట్టుకుంటా అని చెప్పాడని గుర్తు చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ మళ్ళీ హార్దిక్‌ను ఆడుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ పతనం మొదలైందని,
మళ్ళీ రోహిత్ వస్తే గానీ దాన్ని ఎవరూ కాపాడలేరంటూ కామెంట్‌లతో హోరెత్తిస్తున్నారు.